హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. నీకు దొడ్డిగా ఏం కాదు, అంత లేదు. అమ్మ ఇది కాదు, ఆయన దురద పెట్టేదైతే. ఇంటికి రారాదట, మళ్ళీ సోయి పడ్డాక అత్తరట. నాకు తెలిసిన సెట్ ఇది ఒకటి వెదరు కంక పొంగులు ముట్టను. మన స్పోర్ట్స్ క్లబ్ వచ్చేసి ఇదే చూసిలా, దానికి శ్రీ రావాలి, కట్టెలు కొట్టాలి. శ్రీకి బాగానే బలం ఉంది, చూస్తే బక్కగా ఉన్నాడు కానీ నేను లెగ్గిసోటి చూస్తామా, చేస్తామా, తిరుగుతామా. ఇవాళ మన ముచ్చట ఏంటిదంటే, మేము ఇది కట్టెల కోతన్నాం. జరుగులు గుద్దుతా బండి. గ్యాస్ అయిపోయింది, ఇక ఎండాకాలం గోసలు ఘోరంగా వచ్చినాయి. గ్యాస్ ఏమంటే తాత చాయ్ తాగినావా? ఇక మళ్ళీ బాగా ఎండ అవుతుందని మేమేం చేసినాం, పొద్దుగాలనే పోతున్నాం. ఇక మళ్ళీ ఒక 9-10 వరకు రిటర్న్ అయ్యేటట్టు. అయ్యో గీడ పెట్టిపోదామంటే మాకేం ఏమో నీ ఇష్టం. ఇటు పోతే జంగల్ ఉండదు, స్ట్రేట్ పోతేనే జంగల్ వస్తుంది. స్ట్రేట్ ఏవా ఉంటాయి, ఇటు ఎటుంటాయి కట్టెలు గిట్టు బాగుంటాయి. అటు పోతే ఏరుకుంటా గిది గిద్ది దొడ్డాయి దొరుకుతాయి. ఈడ అంతా మంచిగా ఆడదాకా మిషన్ నడుస్తుంది. ఇప్పుడైతే ఇటు పోతున్నాం. తాత చెప్పిండి ఇటే ఉంటాయి అన్నాక ఇక మేము కూడా ఇటే పోతున్నాం. మస్తు అనిపిస్తుంది. మీద బ్లూ, మధ్యలో రెడ్, కింద బ్లాక్. దీన్ని అందరు కర్రగుట్ట అంటారట ఈ ఊరోళ్ళు. పిట్టలు మస్తు అనిపిస్తుంది, పిట్ట సౌండ్. బొచ్చడు కోతాళ్ళు కూడా, కోసిళ్ళు కట్టలు కడతాళ్ళు. అమ్మ ఇటు కట్టెలు దొరుకుతాయా? కట్టెలు దొరుకుతాయి, ఇటు పొయ్యిల కట్టెలు దొరుకుతాయి. పొద్దున్నే లేచిండ్లు పొలం పైన కట్టి. సిటీలో అయితే ఈ పాటికి ఎడలు ఎత్తారు రా, ఎవ్వరు సిటీ పోరాలేదు. మాడికాయలు చూడు రెండు రైటే, మాడికాయలు చూడు. అయ్యో ఇటు పోరాదా? పొలం పంపిస్తాను అడ్డం పెట్టింది. ఈ మాడి చెట్టు వాళ్ళది అంటే ఇవి తొక్కేయాలి, లేకుంటే తీయతే? తొక్కేయాలి. అల్లు ఉన్నది ఇక చూసిన. మేము పోదామంటే అడ్డం హార్వెస్టర్ ఉంది. ఎండ అవుతుంది ఇప్పటికే. అంటే ఇక్కడ బండి పెట్టి నడుచుకుంటూ పోదాం పర్రా, గిన్నే కదా మరి కదా. లేదు దిగుంది నడుచుకుంటూ పోదాం పర్ర. లేకుంటే పోయి మీరు ఏరుతారా? ఇది తీసిన వాళ్ళు నేను బండి వేసుకున్నాను. నాకు ఇంకా నడపచ్చు బండి, నేను ఇంకేసుకున్నా తప్ప. దగ్గరనే ఉన్నాయి కాళ్ళే బుర్రా. నేను అల్లేసిండు కావచ్చు. ఎట్లా మరి అత్తాడు కదా. అటు అటు మీరు ఎప్పుడు వెళ్ళరా కట్టెలకు? వీడియో పర్పస్. ఇటు కట్టెలు ఎటు ఎక్కువ ఉంటాయి బాబు. కట్టెలు మీద బిందె గుట్టకు పోతే ఎక్కువ ఉంటాయి. అబ్బా మీదకి ఎక్కడా? మీదకి ఎక్కితే బాగా జల్దీ ట్రాక్టర్ చేయొచ్చు. ఏ కాదు, గిన్నె స్కూటీ చేసిపోదాం. పొద్దు గడుతుంది. మరి అవి పులులు అవి ఏముండే పులులు కొండెంగలు మాత్రం ఉంటాయి. కొండెంగలు అంటే మా వాళ్ళు మా వాడతారు. మొత్తానికి కూడా 2-3 కట్టెలు కొట్టుకున్నాం. అబ్బా బెడ్లకు అద్దే ఇంకా కొంతమంది కొట్టుకొని పోతాను. గోంత టేకుండా గోంత టేకుండా పడున్నాయి కదా కొట్టుకోవాలి. మనం ఏరుకొని కొట్టేటి అంటే కొట్టుడు టైం వేస్ట్ అయితే ఉండే అర్ర దొరకాయి. ఎందుకు దొరకాయి? బిందె గుట్ట టేకి కొట్టుకొని పోతే బొగ్గులకి ఇంకా అవుతాయి. నాకు నేచర్ చూస్తే ఏదో అయితే నీకు దొడ్డిగా ఏం కాదు.
కాదు హృదయం ఆహ్లాదం అవుతుంది. హృదయం ఆహ్లాదం అవుతుంది. హ్యాపీ అవుతుంది. పెట్టిపోతావు కూడా పెట్టరా పెట్టడానికి చేయించినాం. నువ్వు చూడని కూడా చూడలేవు పెట్టాలి. ఆ కుండ అలా కుండ పెట్టుకోవచ్చు. పెట్టినా నేను ఇలా పెట్టడానికి నువ్వు చేపియాలి బాబా. ఏరులు ముచ్చటకు వచ్చిందా పనికి వచ్చిందా? నువ్వు స్టార్ట్ అయ్యి పెద్ద మనిషి, మేము పూరగాలం ఏరుకుంటా నువ్వు కొట్టుకుంటావు. పని స్టార్ట్ చేసింది అది ఎండినా సత్తా ఎండింది జరుగురా జరుగురా. ఒక్క కట్టెని ముగ్గురు పెట్టి వీడియో తీస్తాను. నేను పట్టిన వాళ్ళు వచ్చి పట్టిరు మళ్ళీ నేనేం చేయాలి? అయ్యో అయ్యో పట్టు షూటింగ్ ఎట్లా పెడతాంలే. ఇరుగుతలేదు అట్లా కూడా ట్రై చేసిన. హాయ్ అయిందా అయిందా? అబ్బో గిడ కూడా గిరగొట్టు. నైస్ బాయ్. దీన్ని కూడా మధ్యలోకి ఒక కట్ట అయితే మంచిగా ఒక కట్ట అయితే తీసుకోవచ్చు. ఎలిగడ్డ వాళ్ళు కాలినాయి ఇవి ఇట్లా కాలినాయి కాదు. అదే ఎలుగడు అంటే నువ్వు అట్లా అనుకుంటున్నావు. ఏమేమో కూర్చుగా ఉన్నాయి ఘోరంగా. పనికి వచ్చినావా ముచ్చట? ఇగో నేను ఫస్ట్ టైం చాయ్ తాగుతాను ఇవాళ. మేము ఇంకా బిస్కెట్లు అన్నీ అయిపోయినాయి. ఉన్నాయి. అయ్యో సగం కిందనే పోగొడతాండు. వేడి వేడి చాయ్ తాగబుద్ది కాదు నీకు? చల్ల తొరలిచ్చుకొని తాగు. చాయ్ తాగినా తాయిలు కర్రా తాగినాం. చాయ్ తాగినట్టుగా మధ్యాహ్నం దాకా ఏం తినరు మళ్ళా. 8 కాగానే మళ్ళీ ఆకలి అవుతుంది. కానీ ఒక 2 కట్టెలు వేసినా అక్కడ దొడ్డు చెట్టు కనబడుతుందా? దాన్ని కొట్టుమంటావు ఎందుకు పంపేసి? అది ఎక్కించుకొని పోదాం సాలిగా. ట్రాక్టర్ వచ్చినా కూడా అది రాదు, జేసీబీ. యుద్ధం అయ్యేదాకే మనకు కట్టెలు అవసరం రాదు. కట్టెలకు తోడుకలు తీస్తాం. ఇది కొట్టు. అబ్బో ఇదంతా కాలింది అడ్డు. తోడుకలు అంటారు. తోడుకలు మంచిగా మండుతాయి తెలుసా? బరబర మండుతాయి. తులికిపాయలు దొరుకుతాయి సత్కి ఇప్పుడు? ఇప్పుడే ఉంటాయి. ఇప్పుడా కాదు, శివరాత్రి టైం మేము తిన్నాం. శివరాత్రి నేను ఎప్పుడు తినలే. అంటే చూస్తే గుర్తుపడతా కావచ్చు కానీ తిన్నావు బాబా. బొచ్చడు సార్లు తిన్నా. మా ఊర్లో కమ్మత్తాయి బొచ్చడు. మండే పెట్టుకున్నారు. రైటే. అది కొంచెం ఎట్లా ఇది తీసుకుంటా మంచిగా ఊసిపోయి మీద పడేది చిన్ని పడది గన్ని కానీ తీగలు ఉన్నాయి. పెట్టుకోవచ్చు అద్దుపాటు. అబ్బా చెట్టుకా కట్ట ఎవరు పెట్టుకోరు. మన మిస్టేక్ ఏంటంటే ఇగో అంతా అంటే అడిగి ఎలుగడ్డ తగిలింది మొన్న. సో కింద ఉన్న కట్టెలు ఎండిపోయినా అన్ని కానీ అట్టా మైనస్ అయింది. మన ఏడికైనా ఏదో మైనస్ ఉంటుంది. ఎందుకుర్రా అమ్మమ్మ వాళ్ళ ఇంటికని పోతే ఇల్లంతా కూలిపోయినది. మాకు తెలియదు అది ముచ్చట. ఇటు వస్తే ఇటు బయలకి ఈత అని పోతా అంటే అలా నీళ్ళే లేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. గిసండి కొట్టుతే ఏమైతే నువ్వు ఘోరంగా వేస్తాను. ఇప్పుడు పోయినాక ఎంబడే నువ్వు పొయ్యిలో పెట్టుకుంటావా? 2 రోజులు దాన్ని కొట్టు అంటే అనిపించింది. అంటే ఇదేనా? ఇప్పుడు నేను ఇదాన్ని చూపిస్తే ఇదేనా? అబ్బా ఇది ముట్టు పిసుకుదాన్ని ఏదో దీన్ని కొడితే అంత లేదు. మరి ఏంటిది మరి? అది గమ్ము ఎర్ర ఉంటుంది. ఎర్ర గమ్ము. అయ్యో అబ్బా రక్తం. ఇది ఎర్ర చందనం ఉర్రా. ఎర్ర చందనం మరి కొట్టుగా పోగింది అంతా. ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రా. ఇప్పుడు మనం ఈ వీడియో తీసి పెట్టిన వాళ్ళు ఎర్ర చందనం ఉందని ఎక్కువ మంది వస్తే
ఫస్ట్ పోలీసులు వస్తారు, ఎక్కువ మంది రారు. అదే టేక్ చెట్టు, ఇది టేక్ చెట్టు ఎర్రగా అవుతుంది, ఎర్రగా వెళ్తుంది కొడితే. ఈ ఆకులు అయితే ఎర్రగా వెళ్తాయి నాకు తెలిసి. ఎట్లా వెళ్తాయి ఆకులు? ఇగో గిట్లా గిట్లా అంటే ఎర్రగా అవుతుంది. అమ్మ ఇది కాదు ఆయన దురద పెట్టేదైతే, అమ్మ ఇది కాదు ఆయన దురద పెట్టేదైతే. ఎర్ర చందనం అంత దొడ్డు ఉంటే చాలు మనం ఈజీగా కోటీశ్వర్లు అవ్వచ్చు కదా. అంతే, గింత దొడ్డు ఉన్న చాలు. అది ఎన్ని సంవత్సరం నీకు ఒకటి తెలుసా శ్రీ? ఇప్పుడు మనం చెట్లని ఇట్లా కోస్తాం చూడు, అంటే ఇట్లా కొట్టుడు కాక మిషన్ తోటి ఇట్లా కడిగేస్తాం అనుకో, దానికి ఇట్లా రౌండ్ రౌండ్ ఉంటాయి చూడు, అవి ఆట ఎన్ని సంవత్సరాల చెట్టు అనేది తెలుస్తుంది అట. ఎన్ని గీతలు ఉంటే అన్ని సంవత్సరాలు అట. నీకు తెలుసా? మా కట్టెలకు వచ్చినట్లు చెట్లని సర్చ్ చేసినట్టుంది. వాట్ దిస్ ఇస్ దానికి వాళ్ళ కలర్ వేసిండు. కలర్ వేసిందా మాటలు కానీ అంతా మీదకి ఎక్కి కూడా పూసలకి వేయాల్సిన అవసరం ఏం ఓ గాడి దాకా ఉందా? మరి ఏం అబ్జర్వ్ చేస్తాను. ఎట్లుంది కాదు, ఏమో ఎర్రి తీగలు అని ఉంటాయి అట, ఐదు ఒక్కితే పిసలు ఎత్తారట. మరి ఒకసారి దొక్క అది ఎర్రిదో కాదో తెలుసు, రోజు ఎర్రిదాని లెక్కన. నిజం అంటే అది దొక్కితే మొత్తం ఎటేట పోతారట, గాయ గాయ అవుతారట, ఇంటికి రారాదట, మళ్ళీ సోయి పడ్డాక వస్తారట. మా వదిన అయిపోయింది నిజంగానే. ఎర్రి తీగ అంటే ప్రయోగం చేద్దామా? అది ఏడుంటది మనకేమి, గింత ఇట్లా తీగలు ఎక్కువ గింత అంత ఉంటుంది అట. అది పారా బాబాయ్ అనుకోయంప, అల్లకెంచిపోకుండా గల్లకెంచిపోదాం. అబ్బా కవర్ చేసిండు దాన్ని అందుకున్నట్టు. వేరే కంటే బిందె గుట్ట ఎక్కాలి అంటే, అంటే అదంతా పరుపు అంటారు కదా, ఆడ మంట తలిగి ఉండదు. ఈయనైతే కింద అంతా సాపు ఊడ్చినట్టు అయింది మొత్తం. ఇక కింద ఉన్న కట్టెలన్నీ అంటుకొని ఉన్నాయి. చెట్లను కొట్టుదామంటే అర్థం అంటాడు. ఇంతకుముందు ఎర్రగా కనబడలేదా? ఇప్పుడు ఈ చెట్టు చూడాలి తెల్లగా ఉన్నాయి. ఈ చెట్టు ఏంటిదో తెలియదు, మీ కోళ్ళకన్నా తెలిస్తే కామెడీ చేయండి, ఎందుకంటే మన వాళ్ళ కోళ్ళకన్నా ఐడియా కోసం అన్న తెలుస్తుంది కదా. ఇది నాకు తెలిసిన చెట్టు ఇది ఒక్కటే వెదరు, కంకపొంగుల చెట్టు, టేకు చెట్టు గట్లా గిట్లా తెలుసు. శ్రీ అయితే ఎట్టో వేయండు, ఏడ కనిపిస్తాడు. అబ్బా మెల్లగా మేము ముగ్గురం పోతాను, ఇక చీకేసుకుంటా పోవాలి. కప్పులు వేస్తలేదు, కట్టెల కట్టలేము కానీ మనకు ఆడు పడతామా. ఇంకోసారి వచ్చినప్పుడు చెట్ల గురించి తెలిసిన వాళ్ళు ఉంటారుగా, మళ్ళీ ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు కావచ్చు, అసంటి వాళ్ళని పట్టుకొని రావాలి, అప్పుడు ఈజీగా అన్నీ చెప్తారు. కానీ ఇప్పుడు వెళ్తే ఎత్తరా కానీ కొంచెం మన సినిమా తీసి కొంచెం నేమ్ వచ్చిన వాళ్ళే అప్పుడు అసంటి వాళ్ళని పట్టుకొని రావాలి. నలుగురికి ఒక యూస్ఫుల్ వీడియో తీసినట్టు ఉంటుంది, మంచిగా ఒక ఏంటిది ఒక మంచి ముచ్చట కూడా అవుతుంది. అదే ఉన్నది లొకేషన్లో అయితే చూసి ఎంత అందంగా ఉన్నది. మీరు సిటీలు ఉన్నారు, మీరు గిసంటే ఎంజాయ్ చేస్తారా? చెయ్యరు. నేనైతే ఇట్లా పల్లెటూళ్ళు ఉంటే ఇట్లా తిరుగుతాం మంచిగా. ఇంత గమ్మత్తున్నది. ఇదే చెట్టు రా భలే ఉంది, ఒక చెట్టు ఒక్క తీరు ఉంది. జస్ట్ మీరు చూస్తాను, మేము తాకుతాను, మీరు వాచ్ చేస్తాను, నేను డైరెక్ట్ టచ్ చేస్తాను. అంత మంచిగా ఉంది చెట్టు. ఎంత ఆయన ఉన్నప్పుడు ఏం చేసినా చెప్పిన నేను వాళ్ళకి గిసంటి చూస్తామా చేస్తామా తిరుగుతామా ఎంజాయ్ అనేది ఉంటుంది. కానీ ఉన్న రోజులకి ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూనే తిరగాలి. అంటే ఎంత సంపాదించి ఉంటేలే బరువులు బాధ్యతలు అని ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే మనం తిరుక్కుంటుంటే మన ఫ్యామిలీని వాళ్ళు చూసుకోవాలి, అవునా కాదు? మంచిగా ఉంది. కానీ మేము వచ్చిన అంటే ఒక కట్టెలకి అని కాదు, ఒక మంచి ముచ్చట అవుతుంది, అట్టనే మన పని ఒడ్డు ఎక్కుతుంది అని ప్లాన్ చేసినాం. కానీ ఇక్కడ కట్టెలు దొరుకుతున్నాయి అంటే ఇవన్నీ కాలిపోయిన అద్దు అన్నట్టు మాట్లాడుకుంటాం. అది కూడా నిజం అంటారు, కాలిపోయిన కట్టెలు తెచ్చుకోవద్దు అది కానీ, అంటే ఎందుకు కాలినాయో తెలియదు. కానీ ఇవైతే గుట్టకు వెలగడంటే ఒకసారి అగ్గి తగిలింది అంటే ఎండాకాలం అయితే ప్రతి ఇది అంతే. నా అంతకి ఇది ఒక్కటి దావ చేసిన పట్టు తిరుగుతూనే ఏదైనా దొరుకుతుంది, నిధి దొరికినట్టు. ఎంత మంచిగా ఉంది. ఇది మొత్తం ఉల్లారకపోయిన చెట్టు ఇలా ఉండలేదు, చూసినా ఇరిగే పోతాను. చూసినా ఎంత ఎండిపోయింది చూడండి, ఇంత గమ్ము. ఇది ఒక్కటి ఉంటపోతే నా అవ్వ నేనన్నా ఎత్తుకొని పోతా ఆగని బొచ్చాడు అవుతుంది. తొక్కు తిరిగే పీకేటట్టు ఉన్నది. అక్కడ ఉన్నాడు ఓ బిడ్డ, దొరికిన ఆడరేమన్నాడా?
చూసినారు ఫిట్నెస్ బాడీ అయితే రోజు ఇట్లా తిరగాలి. నేను ఎంత తిరిగి నువ్వు అటు ఇటు అంతా తిరుగుకుంటూ వచ్చిన నా పోరాటం కంటే ఎప్పుడు కూడా వస్తలేదు. ఇవో ఇప్పుడు మనోళ్ళు ఇది లేపుతారు, ఎవరు లేపుతారా? ఇది ఒక్కటి కొంట పోతుంది చాలు కారరా. సరే లేపు. లోపల ఏం లేదు వైష్ణవి లేపురా, నువ్వు గట్టి నుంచి లేపు. ఇది బరువు ఉందట, ఇది లేపకుండా ఎట్లా? వైష్ణవి ఎట్లా లేపింది మరి? ఇటు అంటే అటు స్లోప్ ఉన్నాయి కాబట్టి లేపచ్చింది. నావిని ఎత్తేసాను. ఇది పట్టుకొని పోదా, వాళ్ళు ఎత్తుకపోతారు. చిన్న చిన్న గొట్టు అవసరం లేదు, మంచిగా ఇంత చిన్న చిన్న కొడితే పట్టుకపోడు ఇబ్బంది. ఇట్లా పట్టుకొని అది ఎట్లా మధ్యలో ఇట్లా పెడతా రోడ్ అంత బ్లాక్ ఎట్లా కొట్టవాలి, నువ్వన్నీ ఎత్తుకోవాలి. ఒకసారి దొరకలేదట మన వాళ్ళకు, నాకైతే వచ్చాడు. అది ఇంకా గట్టు ఈ కంక బొంగులు ఉన్నాయి, నాకైతే వస్తే ఎంజాయ్ అనిపిస్తాను. తిన్నారా మీరు? టిఫిన్ చేసిందా? మేము ఇంకా తినాలి. ఇక లేట్ రా టిఫిన్. ఊతప్పనా? ఊతప్పనట టిఫిన్ తిన్నోళ్ళే ముచ్చట. మరి మేము ఇక బిందెగుట్ట అంటారు దీన్ని. అవి వచ్చింది కదరా, దీన్ని ఎక్కుతా గిట్ట కట్టెలు దొరుకుతాయని అనుకుంటాను. ఇప్పుడు ఇది ఎండిపోయిన చెట్టు కాకుండా మంచిగా మోపెడు కట్టెలు అయితే మంచిగా కార్రా. మోపెడు కూడా కానప్పుడు ఎందుకు ఇక వేస్ట్ అనిపిస్తుంది. అట్లా పొరాళ్ళు నిలబడ్డరు, వీళ్ళు ఎక్సర్సైజ్ బాడీలు కాదు. రోజు సిటీలో ఉన్న వాళ్ళు అసలు వాళ్ళు రోజు లేచి ఎటోకి వెళ్ళి యాక్టివ్ అంటే ఏంటి స్పోర్ట్స్ ఆడ జిమ్ కానీ అట్లా స్పోర్ట్స్ క్లబ్లో కానీ పోతారు. మన వాళ్ళకి అట్లా సాత కాదు. గుట్టాను మన స్పోర్ట్స్ క్లబ్ వచ్చేసి ఇదే. ఇగో ఎండ అయితే ఏం పని చేయకుండా నిలబడతాం తెలుసారా. ఇంకా మీరు పోదాం మరి? కిందికి పోదాం, ఆడ బాగానే కుప్పేస్తున్నాం. అయితే కదరా కుప్పలు మరి అయితే మనం పోకుండా మళ్ళీ మేము ఎడతాం. మాకైతే అయితే అనిపిస్తుంది. అందుకే నేను ఇది ఒక్కటి తెస్తా. అరే దీన్ని ఎత్తేయకుండా అయిపోయారు చిక్కి ఎత్తాయి అద్దు ఎత్తేది 2 ముక్కలు అయితే అటు పట్టుకు రాకుండా ఇటు పట్టుకు రాకుండా ఎత్తుకొస్తావా? మరి ఏమన్నా ఉండదు. అయ్యో సోకు కిర్రేదిగా మధ్యలో కన్నా భయం. ఓ ఒక పొట్టినరాలు పట్టుకోదు ఇక్క. ఇదెందుకు తెచ్చిండు? రేవుదక్కదనే రేవుదక్క పట్టుకొని వచ్చింది. మంచిగా లేదా మండదా సత్క? మండుతా అంటే కాదు, ఇది చూసిన వాళ్ళు అనుకోక మండుతా, లేకుంటే పొయ్యిలో పెట్టిన వాళ్ళు మండుతా అంటున్నావు. నేను చెప్పేది దాన్ని నిరగొట్టు ఉండబోతున్నా, లేకుంటే పిసనా అంటారు. ఇది ఒక్కటైతే మంచిది దొరికింది, అల్కగా మంచిగా ఉన్నది. కొంచెం అల్క బరివే ఉన్నది, అల్క గంట మరీ అల్కగా ఏం లేదు. కానీ కొన్ని అక్క జారిపడ్డామంటే ఇప్పుడు జారిపడితే ఎట్లుండి చెప్పులు జారినాయి చూసిలా. అలాగైతే ఏం లేదు, ఒకళ్ళు గొడ్డలి, ఒకళ్ళు వాటర్ బాటిల్. నా దగ్గర ఎందుకు లేవు కట్టెలు? ఎత్తాలా కట్టెలు? వెళ్ళింది చూసిల్లారా. మన దగ్గరికి వస్తుంది రాని దీన్నే ఉంది ఎండ. అట్లా ఘోరం ఫోర్స్ పెడుతున్నా నేను మళ్ళీ అటే పడతా కావచ్చు. పడవు, ఆ భయంతోనే వత్తుతాను. నాకు కూడా అవుతాను వత్తు. అత్తలేదు దార వయసు, ఇద్దరం కలిసి వస్తుందన్నా. ఇరిగింది చూసిలా. దానికి శ్రీ రావాలి, కట్టెలు కొట్టాలి. అబ్బా సారీరా. ఇంకొకటి కొంచెం రేకొద్దు ఉండాలి. పుల్లకు ఉన్నాయి 2 కన్నులు. ఏయ్ మరి ఎట్లా బొత్తలకి ఎట్లా వస్తుంది? దమ్ము వస్తుంది అన్నట్టు. చూసినారా కట్టెలు కావాలన్నా ఇప్పుడు దీన్ని 2 చెట్ల మధ్యలో పెట్టి మళ్ళీ ఇవ్వాలి. అయ్యో నీ అవ్వని అన్ని స్టాన్స్ వేసుకోండి. అబ్బా వాట్ ఇంటెలిజెంట్ గాయ్. శ్రీకి బాగానే బలం ఉంది, సూత్తే బక్క ఉన్నాడు కానీ తిరుగుద్ది. మళ్ళీ ఒకసారి ఎత్తేసుడు ఇరుగుద్ది. కట్ట పట్టి కాలు పట్టి తొక్కు. ఇటు అన్ని ఎండినే ఉన్నారా? ఇది ఎండిందే చూసినా. సాత్కేకు ఇదొకటి చూపించిన.
ముందు భలే ఉన్నాయి చూసింది ఎట్లున్నది. ఆ పుట్టలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఏమున్నాయో ఏమో అబ్బోసారి చూస్తే మంచిగా ఉండ అనిపిస్తుంది. మన వాళ్ళు కుప్ప ఎత్తాను ఇక మంచిగా కట్టిందా ఓ బిడ్డో ఇంత బరువు ఉన్నది కదా. బా పోతాను నెత్తి తలకాయ వస్తుంది బాబా ఏమనుకుంటాను ఎట్లా మొత్తం చెప్పు మరి ఎట్లా రాలి మెల్ల ఎత్తుకొని మరి ఆ మొద్దు మోస్తారు వాళ్ళన్న ఇద్దరం కలిసి మోసుకొస్తాం. ఒక్కటి ఇద్దరం ఇట్లా భుజం మీద వేసుకొని మోసుకొస్తాం. కింద ఎత్తేది అట్లా అయితే నాకు ఎందుకో గింత బలం ఉందని. ఇది ఒక్కరు అవి రెండు కలిపి ఒక్కరు ఇది కూడా సాధగా అంటే ఇక వేస్ట్ అయ్యారా మీరు. అయితే నాకు రెండు ఎత్తుతావా ఒకటి ఎత్తుతావా వైష్ణవ్ ఎట్లా ఎత్తురా బరువు అంట చూడలే సెట్ చేసుకో బరువు మిడిల్ ఉండాలి. పోతానా నేను పోతానా బాయ్ గంగలు పోని మీరు ఎట్లా రాలి మన మంచి కోటి పట్టుకొని పోతాను వాళ్ళు వేళ్ళు నేను ఇది వేసుకొని పోతాను. మీదేదో కూర్చుంది దారి పడ్డాం అనుకో ఘోరం అవుతుంది. ఇంత దూరం రాకుండా అయిపోవనిపిస్తుంది. ఇవాడు దొరకలే కట్టెలు ఏమేసాక ఇది మొత్తం ఇరిగింది. ఓరాక్షన్ గిరాక్ కొట్టి ఏం చేసావు ఎత్తేసినావుగా మెల్లగా వేసిన 2-3 ఇరిగినా అన్ని రగ్గొట్టిన తుపాలేసి కదా తుపాల కొనిస్తాను తుపాలని చింపుతా. తువాల చింపలేదు గట్టనే పట్టుకొని రాకి ఏడేద్దాం అయిపోయింది. చెప్పండి బాబు మీ స్పందన. ఎల్లటి మన కట్టెల ముచ్చట లూజ్ అయింది మోపు పట్ట అంటే తిన్నాడు మా బాబాయ్ అయితే. పట్టిందా ఇంకా పెట్టచ్చు కావచ్చు మరి ఇరికిద్దాం మేము పట్టరా నేను పెద్ద పెద్ద అయిపోయింది మన ముచ్చట. ఎట్లా అనిపించింది మన కట్టెల ముచ్చట ఎట్లా అనిపించిందిరా ఇంజా? రేపు ఎల్లుండే 3 రోజులు వస్తాం. ఇది బండి మీద పట్టుకొని పోవాలి. ఇంకా కూర్చున్నా అది అలా పట్టది మేబీ. అయ్యో మరి మేము ఎట్లా వస్తాం? ఇంతే ఇది ఇయ్యాలటికి అయితే మన కట్టెల ముచ్చట. మీరు కూడా మీ చిన్నప్పుడు కావచ్చు లేకుంటే ఎప్పుడైనా గుట్టకు కట్టెలకు పోయి గిట్టనే కుప్ప మోపులు జామ వేసుకొని అత్త గిట్ట ఆ ఫీలింగ్ను కామెంట్ బాక్స్లో షేర్ చేయాలి. కట్టబడతా ముసరాక ఇక ఇన్ని కట్టెలు అయితే అయినాయి. సరిపోతాయిగా వారం వస్తాయి. వంట చేస్తే ఎన్ని రోజులు వస్తాయి? బాగానే రోజులు వస్తాయి. వారం 15 రోజులు. సరే ఎండ బాగా వెళ్ళింది. టైం వచ్చేసి ఎంత అవుతుంది రా? 9 అవుతుంది కానీ ఇంత ఎండ వెళ్ళింది చూసిలా. కానీ ఇంతే ఎల్లడికైతే ఇది మన ముచ్చట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింక్. నెక్స్ట్ ఇంతకంటే మంచి ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అట్లనే సూన్ మన ప్రతి ఇంటికి ఆ సిరీస్ కూడా వస్తుంది. సో తప్పకుండా చూడండి. ట్రైలర్ కావచ్చు, ఎపిసోడ్ 1 కావచ్చు, అస్సలు మిస్ కాకుండా టైటిల్ సాంగ్ కూడా పెడతాను ప్లాన్ చేస్తాను. కొన్ని క్లిప్పులు ఇంకా షూట్ కాలేదు, సో అందుకే వెయిటింగ్. ఇంతే ఎల్లడికైతే ఇది మనం వచ్చేట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో వలన పొద్దుగా చూస్తే వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. బాయ్.